హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మేక్ షూర్ అండి సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ దట్. సో ఇది వచ్చేసి మా వెకేషన్ కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి. మీరు నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే కన్నా నా పాస్ట్ వీడియోస్ అన్నీ నా వెకేషన్ వ్లాగ్సే పెడుతున్నాను. ఇన్ కేస్ మీరు చూడలేదంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో దీన్ని నెక్స్ట్ డే సెకండ్ డే వచ్చేసి మేము ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ చేసామండి. అంటే స్విమ్మింగ్ పూల్, లేదు అంటే కిడ్స్ అడ్వెంచర్స్ లైక్ వాటర్ రైడ్స్ అవన్నీ అనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది విత్ బీచ్, విత్ స్విమ్మింగ్, విత్ కిడ్స్ అడ్వెంచర్స్. ఇది అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ తీసుకోవాల్సిన, ప్రతి ఫ్యామిలీ తీసుకోవాల్సిన బ్రేక్ అని నేను అనుకుంటాను. అండ్ పాపతో ఇక్కడ మేము మంచి మ్యూజిక్ ఫన్ అనేది వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. అండ్ నేను ముందుగా చెప్పినట్టుగా లాస్ట్ వీడియోస్లో ఇక్కడ కేక్స్ అమేజింగ్ అనమాట. అండ్ ఫుడ్ కూడా మీరు డిఫరెంట్ ఫుడ్ తిని ఇష్టపడే వాళ్ళైతే కన్నా దిస్ ఫేవరెట్ మోస్ట్ అథెంటిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట, లైక్ బఫే లాగా. నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ఫ్లేవర్డ్ ఆఫ్ కస్టర్డ్స్ అనమాట, లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ బనానా ఫ్లేవర్ కానీ అలాగా మీకు మంచిగా మిక్స్ చేసుకొని తింటే ఇట్స్ సో అమేజింగ్. అంటే లైక్ ఐస్ క్రీమ్ లాగే ఉందన్నమాట ఎగ్జాక్ట్లీ, బట్ ఇది యోగర్ట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు బ్రెడ్ లవర్ అయితే మాత్రం అండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ దొరుకుతాయండి. అండ్ మేము అన్నీ ఒక్కొక్క ఫ్లేవర్ టచ్ చేసి అంటే టేస్ట్ చేసి చూసాము. చాలా అంటే చాలా డెలీషియస్గా ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వచ్చేసి మ్యాంగో బ్రెడ్ అన్నమాట. నాకు బేసిక్గా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. దాంట్లో ఇంకా మ్యాంగో బ్రెడ్ అంటే సూపర్ డెలీషియస్ ఉండే. అండ్ చాలా అంటే చాలా ఫ్లేవర్డ్ జ్యూసెస్ కూడా ఉంటాయండి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. లైక్ ఆరెంజ్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, పీచ్ కానీ, పపాయ, లేదు అంటే స్పినాచ్ కానీ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. వి రియల్లీ ఎంజాయ్డ్ బీచ్ సైడ్, స్విమ్మింగ్ పూల్ సైడ్ ఫుడ్ సూపర్, అసలు సూపర్ వ్యూ మాకి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మాకు ఆల్ టైమ్ మెక్సికోలో ఉన్నంతసేపు అంటే వెజీ ఎగ్ ఆమ్లెట్ అండి. ఇలా ఫస్ట్ ఎగ్ని స్ప్రెడ్ చేసి లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఆర్ పెప్పర్ చేసి మీకు ఏవైతే వెజ్జీస్ ఇష్టమో అవన్నీ కొంచెం మనం ఆయిల్ వేసి సాటే చేసేసి ఆమ్లెట్లు పెట్టిస్తారనమాట విత్ చీజ్. సూపర్ డెలీషియస్ ఉంది. ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
అండ్ మెక్సికోలో మోస్ట్ పాపులర్ స్వీట్ వచ్చేసి థంపైలి అంటారండి దీన్ని. ఇది కొంచెం మనం అరిటాకు టైప్లో పెట్టి వాళ్ళు పుడ్డింగ్ లాగా చేస్తారనమాట. సో సేమ్ అలాంటిదే ఇది కూడా. చాలా డెలీషియస్ ఉంది విత్ లైట్ స్వీట్స్. నాకు లైట్ స్వీట్స్ అంటే చాలా ఇష్టము మోర్ దాన్ హెవీ స్వీట్స్ కన్నా. అండ్ ఇది బయట వ్యూ అనమాట. వన్స్ మా లంచ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చి ఎంజాయ్ చేసాము. అండ్ శ్రేష్ఠి పాప 24/7 నీళ్ళల్లోనే ఉందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. అండ్ వీ ఫెల్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వీ మేడ్ ఫర్ హర్ అని అనిపించింది మాకు. అండ్ ఎవరన్నా ఇలా స్విమ్ చేస్తారా అనేది నాకు అస్సలు తెలియదండి. చూసారా ఎలా స్విమ్ చేస్తుందో. సో వన్స్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఇక్కడ ఫేస్ పెయింట్ వేయించుకుంటుంది. అని తనకి కొన్ని అనిమల్స్ అంటే చాలా ఇష్టము. లైక్ బటర్ఫ్లైస్ కానీ, లేదు అంటే ర్యాబిట్స్ కానీ, లేదు అంటే బర్డ్స్ కానీ, ఇలాగా డాగ్స్ కానీ ఇలాగా. సో ఈరోజు చిన్న ఫేస్ కదా, సో అందుకు బటర్ఫ్లైతోనే వెళ్ళిపోతుంది. అండ్ పింక్ కలర్ మాత్రం మేము వదిలేదే లేదు, తగ్గేదే లేదనమాట పింక్ కలర్ గురించి. సో వన్స్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తను గేమ్ ఆడుకుంటోంది. సో షీ ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. ఆఫ్టర్ దట్ కొంచెం అలసిపోయింది అనమాట. సో వీఆర్ మేకింగ్ హర్ ఏ బార్బీ స్మూతీ. అది స్ట్రాబెర్రీతో చేస్తారండి, బార్బీ ఫ్యాంటసీ అంటారు. అండ్ టైర్డ్ అయిపోయేసాము, నైట్ అయిపోయింది ఆల్రెడీ, చాలా అలసిపోయాము ఫర్ ద ఫస్ట్ డే. ఇది నా వ్లాగ్ అండి. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. బాయ్.